ఒకరోజు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. ఒంటికాలు కలిగిన ఎద్దు ఒకటి నిల్చుని ఉంటే దాని ముందు ఆవు ఒకటి ఏడుస్తూ విలపిస్తున్నది. ఇంతలో అపారమైన కోపం కలిగిన వాడు ఆవుని ఎద్దుని కాలుతో తన్నాడు. అది చూసిన పరీక్షితు వాటిని సమీపించి గోవును భూమాతగా, వృషభాన్ని ధర్మంగా గుర్తించి మిమ్మల్ని రక్షిస్తానని చెప్పాడు. పరీక్షితు పాదాల మీద పడి, అయ్యా రక్షించండి, నన్ను కలిపురుషుడు అంటారు. నేను వెళ్లిన చోటల్లా నీవు నిలబడితే యుగధర్మం నెరవేరదు కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అనగా పరీక్షితు దానికి జోదశాలయందు, పానశాలయందు, స్వేచ్ఛా విహారునులైన స్త్రీలయందు, జీవహింస జరిగేటటువంటి ప్రదేశాలలోనూ స్థానం ఇచ్చాను, తీసుకో అన్నాడు. మరొక స్థానాన్ని అడగ్గా బంగారం ఇచ్చాను అన్నాడు. దానితో కలి పరీక్షితునందు ప్రవేశించి ఆ ప్రభావంతో వేటకి వెళ్లి ధ్యానమునందున్న సమూహిక మునిపై చచ్చిన పాముని వేశాడు. అది తెలిసి అతని కుమారుడు శృంగి కోపగ్రస్తుడై 7 రోజుల్లో తక్షకుని చేతిలో మరణించమని పరీక్షిత్తును శపిస్తాడు. పాపహృదయుడైన పరీక్షిత్తుకు 7 రోజుల్లో బాగా